ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, వారు యెహోవాకు మొరపెట్టిరి, వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎవరికి మొరపెట్టుచున్నావు? లోక సంబంధమైన అధికారులకా, లోక సంబంధమైనటువంటి మనుషులుగా, బంధువులుగా, స్నేహితులుగా నీవు మొరపెట్టుచున్నావు? నేను ఆక్కర కలిగి ఉన్నాను, నాకు సహాయము చేయండి అని నీవు వారి యొద్దకు వెళ్ళి మొరపెట్టుచున్నావేమో. ఆ విధమైన సహాయము వారి యొద్ద నుండి నీకు రాదు. నీవు మొరపెట్టినను, ఏడ్చినను, దుఃఖించినను, కన్నీరు కార్చినను వారు నీకు సహాయము చేయరు. ఎందుకంటే వారు స్వార్థపూరితమైన హృదయము కలిగిన వారు కనుక నీకు సహాయము చేయరు. నీకు సహాయము చేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆయన యొద్దకు నీవు వచ్చినట్లయితే, నీవు మొరపెట్టినట్లయితే ఆపదలలో నుండి నిన్ను విడిపించువాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎట్టి ఆపద కలిగి ఉన్నను ఇప్పుడే మోకరించి నిజమైన దేవుని నీవు ప్రార్థించిన ఎడల, మొరపెట్టిన ఎడల, నీ ఆపదలలో నుండి, నీ శ్రమలలో నుండి విడిపించు దేవుడు, నీకు సమాధానము కలుగచేయు దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడే నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తుకు నీ ప్రతి మొర వినిపించిన ఎడల ఆయన నీకు సహాయము చేసి ఆపదలలో నుండి విడిపించు దేవునిగా ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకమునకు మనుష్య కుమారునిగా వచ్చి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఎంత ధన్యులము. దేవుడే, పరలోక రాజ్యములో ఉండే దేవుడే నా నిమిత్తము నశించిపోవుచున్న నిన్ను నన్ను రక్షించుట కోసరము ఒక మనుష్యునిగా పుట్టి ఈ లోకమునకు మన యొద్దకు వచ్చి ఉన్నాడు. కాబట్టి నశించిపోవుచున్నటువంటి స్థితిలో నీవున్నట్లయితే, దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే ఈయన నిన్ను రక్షించే దేవునిగా ఉన్నాడు. నీకు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎడల, నశించిపోచున్న స్థితిలో ఉన్న ఎడల యేసుక్రీస్తు మాత్రమే నిన్ను రక్షించగలిగిన వాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నన్ను రక్షించకపోతే నేను నశించడి వారను. నశించిపోవుచున్నటువంటి నన్ను ఈయన కనికరించి ఉన్నాడు, జాలి చూపి ఉన్నాడు, ప్రేమను చూపి విమోచన క్రయధనముగా తన రక్తమునిచ్చి నన్ను కొని ఉన్నాడు. కనుక నశించిపోవుచున్నటువంటి నన్ను నిన్ను రక్షించుటకు మనుష్య కుమారుడిగా వచ్చి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనతో పాటు జీవించిన దేవుడు, మన సుఖదుఖములలో ఈయన పాలుపంపులు పొందిన దేవుడు, చివరికి మన కోసరము తన ప్రాణమునిచ్చి నశించిపోవుచున్న మనలను బ్రతికించిన దేవుడు కనుక నశించిన దానిని వెదికి రక్షించుటకు ఈ లోకమునకు మనుష్య కుమారునిగా ఈయన వచ్చి ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు భయపడాల్సిన అవసరము లేదు. నీవు శత్రువుల యొద్దకు వెళ్ళుచున్నను, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. కనుక నిజ దేవుడే నీ పక్షముగా నీలో ఉండగా నీకెందుకు శత్రువుల భయము? నీవు అధికారుల యొద్దకు వెళ్ళుచు ఉన్నప్పుడు నీతో కూడా వచ్చువాడు యేసుక్రీస్తు కనుక నీవెందుకు భయపడాలి? నీవు శ్రమల మార్గముల వెళ్ళుచున్నను,
నీతో కూడా వచ్చువాడు ప్రభువైన క్రీస్తు వారే. కనుక నీవెందుకు భయపడాలి? నీవు దిగులు చెందుచు నా మార్గంలో చీకటిని తొలగించు వారు ఎవరునూ లేరని నీవు ఆర్తనాదము చేయుచున్నావా? నీవు ఆ విధమైనటువంటి స్థితిని మానుకోవాలి. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. నీ దేవుడైన యెహోవా నీతో కూడా రావాలి అంటే నీవు దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని పోలి జీవించాలి. పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఇక మీదట పాపము చేయక నీతి క్రియలను చేసే వానిగా ఉండాలి. అప్పుడే నీవు ఎక్కడికి వెళ్ళినను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. కనుక నీ శత్రువులపై నీకు విజయము దయచేయువాడు. నీతో కూడా నీ శత్రువుల మీదికి వచ్చి వారి మెడలు వంచి వారి మీద నీకు విజయాలను కలుగచేయువాడు. కనుక నీవు ఎటు పోవుచున్నను నీవు భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నీవు ఎక్కడికి పోతూ ఉన్నను నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. కనుక నీవు ధైర్యముగా ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.